నమస్తే, నేను మాలతి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన స్కూటీల హామీపై నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ ఎన్నికల్లో విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 15 నెలలైనా హామీ ఏమైంది, ఎప్పుడు ఇస్తారంటూ శాసన మండలి ఆవరణలో కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజాం. అన్ని వర్గాలను వంచినట్టు విద్యార్థులను మోసం చేశారని తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ సభలో మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ. డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు సమీక్షించుకోండి. దేశంలో అనేక పార్టీలు అనేక హామీలు ఇస్తాయి, కానీ చెప్పని హామీలు సైతం అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీదే అని, కేసీఆర్ది అని మాత్రం గుర్తు చేసుకున్నారు. ఇక ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. కేసీఆర్ ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపింది. మళ్లీ సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. నిన్న తులం బంగారం ఇయ్యమని శాసన మండలి సాక్షిగా చెప్పారు. నేడు ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పని చేస్తున్నారని కవిత అన్నారు. ఇక 1,50,000 కోట్లు అప్పు చేశారని, హామీలు విస్మరించారని అన్నారు. ప్రియాంక గాంధీకి విద్యార్థినులు పోస్టు కార్డులు రాస్తున్నారు. ఇప్పటికైనా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.